నేను చిన్నగా ఉన్నప్పటి నుంచి ఒక అనాథని. అమ్మ ప్రేమ తెలవది. కానీ ఏదో చేయాలనే ఆశ నాకు లోపట. రోడ్డు పైన అడక తిన్నా. కానీ ఎవరిని ఒక తప్పు దారిలో పోలేదు నేను. అలాంటి టైంలో నాకు ఒక జీవితానికి అర్థం ఇచ్చింది ఒక ఇజిడ. ఆయన పేరు కృష్ణ. నన్ను తప్పుదారిలో పోకుండా ఒక మంచి రూట్‌లో పెట్టిండు. అప్పుడు నేను ట్యాంక్ బండ్ చుట్టుపక్కలనే ఉంటున్నా. అమ్మ ప్రేమ అంటే ఏందో నేను ఆమె దగ్గర తెలుసుకున్నా. తర్వాత ఉండంగా కొంచెం టైం బాలేక ఆ బాబు వాటర్‌లో పడి చనిపోయిండు. ఆ అమ్మ బాధపడుతుంటే నేను చూడలేక ఏం చేయాలో తెలవట్లేదు నాకి. నా అమ్మకు వచ్చిన ఆపద ఇంకొకరికి రాకూడదు. నా తమ్ముడికి వచ్చిన పరిస్థితి ఇంకొక తమ్ముడికి రాకూడదు. అనేది నా జీవితాంతం నేను ట్యాంక్ బండ్ పైనే జీవితం దొబ్బుతున్నా ఇంకా. నాకు ఉండేటందుకు ఇల్లు లేదు. కానీ నేను బాధపడలేదు. ఎన్నడూ బాధపడలేదు. ఎవరు తప్పుదారిలో పోకూడదనేది నా ఆలోచనమ్మ. Thank you, sir. Thank you. This is why discussion is so very important. Memu kaadu. Let's hear from the experts. So I would like to call upon Dr. Umar Shankar and Dr. Praveen Chittapalli. We heard a very moving experience, doctor. And ఇప్పుడు చాలా మంది డిప్రెషన్, యాంగ్జైటీలో ఉంటారు. బట్ దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్. అండ్ వెన్ డూ యూ నో దట్ యూ ఆర్ సఫరింగ్ ఫ్రమ్ యాంగ్జైటీ ఆర్ డిప్రెషన్? ఎలా తెలుస్తుంది? మనం ప్రతి ఒక్కరి జీవితంలో డిప్రెషన్ అనేది ఎవరికో ఒకరికి ఉండడం మనం వింటూ ఉంటాం. కానీ మిగతా ఉదాహరణకు చెయ్యి విరిగింది అనుకోండి, కట్టుకట్టించుకొని అందరూ సంతకాలు చేయించుకుంటాం. ఎంత బాగా చేయించుకుంటాం, సంతకాలు వస్తారు, అందరూ వస్తారు, చెప్తారు. డిప్రెషన్ వస్తే దాచేస్తాం, యాంగ్జైటీ వస్తే దాచేస్తాం. ఎప్పుడైతే లైఫ్ మనం ప్రోగ్రెస్ కాలేకపోతాము, ఉదాహరణకి నిద్ర పట్టట్లేదు, జీవితం మీద పూర్తిగా స్ఫూర్తి కోల్పోతాం. అంటే నాకు జీవించాలన్నటువంటి ఒక బలం, ఆశయం, జీవితంలో ఒక ఎనర్జీ ఉంటుంది, అపెటైట్ ఉంటుంది లైఫ్ మీద. వెన్ పీపుల్ లూజ్ దట్ అపెటైట్ టువర్డ్స్ లైఫ్, అరే పాయింట్లెస్ ఈ లైఫ్ ఏంది అనిపిస్తుంది. అండ్ ఈ బతుకు సాగించే కంటే, ముందుకు సాగే కంటే చచ్చిపోతే బాగుంటుందేమో, పొద్దున్న లేవకపోతే బాగుంటుందేమో, పోతుంటే రోడ్ క్రాస్ చేస్తే బస్సు గుద్దేస్తే బాగుంటుందేమో, ఇట్లాంటి సాడ్ ఫీలింగ్స్ వస్తాయి. అప్పుడు ఐ థింక్ ఇట్స్ ఇంపార్టెంట్, ఈ మొదటి లక్షణాలు వచ్చినప్పుడే నా జీవితం మీద హోప్లెస్నెస్, హెల్ప్లెస్నెస్ అండ్ వర్త్లెస్నెస్, నేను ఎందరికి పనికి రాను, నాకు అందరికి భారం అయిపోతున్నా, నన్ను ఎవరు ఇష్టపడరు, నన్ను చూడంగానే నేను అందరికీ కష్టమే, నన్ను దురదృష్టం అండి, నేను ముట్టుకుంటే ఏదైనా నష్టం అయిపోతుంది అనేటువంటి ఒక భావన వస్తుంది కదా. అట్లాంటి సందర్భాల్లో ఎంత తొందరగా హెల్ప్ తీసుకుంటే అంత మంచిది.